ఓం శాంతి. ఈరోజు సెప్టెంబర్ 12వ తేదీ 2025 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీ చదువుకు మొత్తం ఆధారమంతా యోగము. యోగం ద్వారానే ఆత్మ పవిత్రమవుతుంది, వికర్మలు వినాశనమవుతాయి అంటున్నారు బాబా. ప్రశ్న: చాలామంది పిల్లలు తండ్రి వారైన తర్వాత, అంటే తండ్రికి పిల్లలైన తర్వాత తండ్రి చేయి వదిలేస్తారు. అందుకు కారణమేమి? సమాధానం: మొదటి పాయింట్, తండ్రిని గురించి పూర్తిగా తెలుసుకోనందున, పూర్తి నిశ్చయబుద్ధిగా కలిగిన వారుగా అవ్వనందున 8-10 సంవత్సరాల తర్వాత కూడా తండ్రికి విడాకులు ఇచ్చేస్తారు, చేయి వదిలేస్తారు, పదవీ భ్రష్టులైపోతారు అంటున్నారు బాబా. రెండవ పాయింట్, వికారి దృష్టి, క్రిమినల్ దృష్టి వలన వారిపై మాయ యొక్క గ్రహచారం కూర్చుంటుంది. వారి స్థితి హెచ్చుతగ్గులవుతూ ఉన్నా కూడా చదువును వదిలేస్తారు అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్, ఈ పురుషోత్తమ సంగమ యుగంలో స్వర్గంలోని దేవీ దేవతలుగా అయ్యే చదువును చదివి స్వయాన్ని అర్హులుగా చేసుకోవాలి. పురుషార్థంలో హార్ట్ ఫెయిల్ అవ్వరాదు, అంటే దుఃఖపడకూడదు. రెండవ పాయింట్, ఈ అనంతమైన నాటకంలో ప్రతి పాత్రధారి పాత్ర మరియు హోదా వేరువేరుగా ఉంటాయి. హోదాను బట్టి గౌరవము లభిస్తుంది. ఈ రహస్యాన్ని అర్థం చేసుకొని ప్రపంచ చరిత్ర భూగోళాలను స్మరణ చేసి స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: తండ్రి తెలిపిన ప్రతి శ్రీమతమును పాలన చేసేవారు సత్యమైన స్నేహి, ఆషిక్, ప్రేమి, ప్రియతమి కండి. వరదానం యొక్క వివరణ: ఏ పిల్లలైతే సదా ఒక్క తండ్రి స్నేహంలో లవలీనమై ఉంటారో వారికి తండ్రి యొక్క ప్రతి మాట ప్రియంగా అనిపిస్తుంది. ప్రశ్నలు సమాప్తమైపోతాయి. బ్రాహ్మణ జన్మకు పునాది స్నేహము. ఎవరైతే స్నేహి, ప్రేమి ఆత్మగా ఉన్నారో వారికి తండ్రి తెలిపిన శ్రీమతాన్ని పాలన చేయటంలో కష్టం అనుభవం అవ్వదు. స్నేహం కారణంగా బాబా చెప్పినదంతా నా కొరకే చెప్పారు, నేను చెయ్యాలి అనే ఉత్సాహం సదా ఉంటుంది. స్నేహి ఆత్మలు విశాల హృదయం కలిగిన వారుగా ఉంటారు. అందువలన వారికి పెద్ద విషయం కూడా చిన్నదైపోతుంది అంటున్నారు బాబా. స్లోగన్: ఏ విషయమునైనా ఫీల్ చేయకుండా ఫీల్ చేయటం కూడా ఫెయిల్కి గుర్తు. అంటే ఏ విషయంలో అయినా ఫీల్ అయ్యారు అంటే అది ఫెయిల్ అయ్యేదానికి గుర్తు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.